అందరికి నమస్కారం. 105వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున యాదగిరి శ్రీహరి అనగారు రావడం జరిగింది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఈరోజు 105వ రోజు. బాబాయ్ వేటగిరి పోలయ్య, పోట్లూరు సేనన్న, అదేవిధంగా తమ్ముడు మేఘనా సాయి కుమార్, అదేవిధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు బాగలేకపోయినా కూడా ఈరోజు రావడం జరిగింది. 105వ రోజు. ఇక మిగిలింది 15 రోజులు మాత్రమే. 15 రోజుల్లో మనం ఉరికోతలు కోయడం ప్రారంభించడం జరుగుతుంది. మొదటగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా ఉరికోతలు కోసిన తర్వాత నూతన గోదావరి వరి వంగడం MTU 1426 ఉరికోత కోయడం జరుగుతుంది. ఉగాది మార్చి 19 ఉగాది పర్వదినం పురస్కరించుకున్న తర్వాతన ఇమీడియట్గా 15 రోజులు దాటిన తర్వాత మనం ఉరికోతలు కోయడం జరుగుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించినారు. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నిన్ననే ఒక 16 మంది ఒక లిస్టు రాసుకొని చెప్పడం జరిగింది. అందరికీ వాళ్ళే కాకుండా ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వరి కోతలు కోస్తున్నామంటే మామూలు విషయం కాదు. అది ఎంతో వంటి కష్టం. 120 రోజుల ప్రయాణం దాదాపు 105వ రోజుకు రావడం జరిగింది. అంటే దాదాపు క్లైమాక్స్కి వచ్చేసాం. ఇంకా ఆల్మోస్ట్ ఇంకేం లేదాడ. ఇంకా డైరెక్ట్ ఇంకా ఒడ్లు వరి కోతలు కోయడమే. ఇక ప్రతి ప్రాసెస్ ఇతరం చల్లి కాడి నుంచి మొదలు పెడితే ప్రతిథింగ్ ఎవ్రీథింగ్ ఈ 120 రోజుల పంట కాలం అది తెలంగాణ సోనా. ప్రతిరోజు అందరూ ప్రతిరోజు నాకు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ పేరు పేరు నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. తెలియజేసిన తర్వాతనే వరి కోతలు కోయడం జరుగుతుంది. అది ఈ విధంగా 105వ రోజు. ఈరోజు ఇటువంటి అతిథులతో అంటే అంతా మన ఫ్యామిలీ మెంబర్సే, వేటగిరి ఫ్యామిలీ మెంబర్సే. వేటగిరి మల్లికార్జున, వేటగిరి మేఘనా సాయి, వేటగిరి శ్రీహరి గారు, వేటగిరి పోలయ్య గారు, వేటగిరి అర్షత్ విహార్, అదేవిధంగా సేనన్న. ఇలా ఈరోజు ఈ 105వ రోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. త్వరలో వరి కోతలు కోయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.